అందరికీ నమస్కారం. మా ఈ వీడియో ఛానల్ ప్రేరణాధార డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్ అఫీషియల్కి పునఃస్వాగతం. మీరు మీ సామాజిక మేధస్సుని అంచనా వేసుకోగలుగుతున్నారా? దీన్ని మనం సోషల్ ఇంటెలిజెన్స్ అంటాం. అంటే ఇది మానవ సంబంధాల కొత్త శాస్త్ర దృక్పథం. మీ సంబంధ బాంధవ్యాలు బాగున్నాయా, లేదా వాటిని మీరు సావధానంగా నావిగేట్ చేయగలుగుతున్నారా? ఏమైనా కష్టంగా ఉంటుందా? ఈ అంశాలు చర్చలోకి మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. సోషల్ ఇంటెలిజెన్స్ స్కోర్ మీకు ఎంత ఉంది? అసలు దీన్ని ఈ మానవ సంబంధాల కొత్త శాస్త్రీయ దృక్పథాన్ని ఎలా చూడాలో చూద్దాం. ఇప్పుడు సామాజిక మేధస్సు మానవ సంబంధాల కొత్త శాస్త్రం. ఈ చర్చ మన సామాజిక సంబంధాలను అర్థం చేసుకోవడానికి మరియు అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన అనేక ముఖ్యమైనటువంటి పాఠాలను అందిస్తుంది. ఈ చర్చ మనం ఎలా కనెక్ట్ అవుతాం ఇతరులతో, మన భావాలు మరియు ఇతరుల భావాలకు ఎలా స్పందిస్తాం, మరియు మన బలమైన సంబంధాలు నిర్మించడానికి అవసరమైనటువంటి సామాజిక నైపుణ్యాలు ఎలా అభివృద్ధి చేసుకోవాలి అని వివరిస్తుంది ఈ చర్చ. ఈ చర్చ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకోబోయే విషయాల్లో మనం సామాజిక మేధస్సు యొక్క శాస్త్రీయ ఆధారాలని తెలుసుకుంటూ మన జీవితంలో ఈ పాఠాలను ఎలా అమలు చేయాలో తెలుసుకుందాం. హలో, నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి, పిహెచ్డి మేనేజ్మెంట్, ప్రొఫెసర్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ డీన్, ప్రస్తుతం వ్యవస్థాపక డైరెక్టర్, యాటిట్యూడ్ పాజిటివ్ బిహేవియర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సొల్యూషన్స్, హైదరాబాద్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేరణాధార డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి మేనేజ్మెంట్, an initiative of Ramadevi Foundation, Hyderabad. Please do watch, like, share, comment and subscribe to our channel. చర్చలోకి పునఃస్వాగతం. మొట్టమొదటి పాఠం, మనం కనెక్ట్ అవ్వడానికి తయారుగా ఉన్నామా? ఈ చర్చ మన సంబంధాల బయోలాజికల్ ఆధారం గురించి వివరిస్తుంది. మన మస్తిష్కంలో ఉన్న నర మార్గాలు, నర్వస్ సిస్టమ్ అన్నమాట, ఒకరికొకరు అనుసంధానించడంలో సహాయపడుతుంది. గమనించుతున్నారా? ఇది సహానుభూతి మరియు అర్థం చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. ఎంపథెటిక్ రిలేషన్షిప్స్ అన్నమాట. మనం ఇతరులతో ఎలా కనెక్ట్ అవుతాం, అది మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో ఈ చర్చలో మనం చర్చిద్దాం రండి. రెండవ పాఠం, సామాజిక సంబంధాలు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. సానుకూల సంబంధాలు మన ఆరోగ్యానికి విటమిన్ల వంటివని పనిచేస్తాయని తెలుసుకోగలుగుతున్నారా? ఇవి మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో మ్యాజిక్ ఏం లేదు, అంతా శాస్త్రీయంగా జరుగుతుంది. అలా కాకుండా ప్రతికూల సంబంధాలు ఉన్నాయనుకోండి, అవి ఒత్తిడిని, మానసిక సమస్యల్ని మరియు ఇతర అనారోగ్య సమస్యలకి దారితీస్తాయి. మరి ఆలస్యం ఎందుకు? అనుకూల సంబంధాలను ఏర్పరచుకుందాం, చక్కగా జీవిద్దాం. మూడవ పాఠం, మొదటి అభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి, తెలుసుకోండి. అంటే మనం ఇతరులతో చూడగానే, లేదా మనని ఇతరులు చూడగానే వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, ఇతరుల గురించి మనం ఏమనుకుంటున్నాం అన్న చర్చ అన్నమాట. మన మస్తిష్కంలో ముఖభావాలు, శారీరక భాష మరియు స్వరం వంటివి సూక్ష్మ సంకేతాలను త్వరగా విశ్లేషించి మొదటి అభిప్రాయాలను వేగంగా ఏర్పరుస్తుంది మన మెదడు. అందువల్ల మనము మన ముఖ కవళికలని, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటాం, శరీర భాషని అంటే మన బాడీ లాంగ్వేజ్, స్వరాన్ని అంటే టోన్ అండ్ టెనర్, వాయిస్, పిచ్,
ఇవన్నీ చాలా చాకచక్యంగా చక్కగా చూసుకోగలగాలి మనం. ఈ అభిప్రాయాలు సాధారణంగా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మన నుంచి ఇతరులకి వాటి ద్వారానే తెలియచెప్పబడతాయి. ఎందుకంటే అవి మన అనుభవాల ఆధారంగా వేగంగా రూపొందుతాయి. అంటే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, శారీరక భాష కానీ, మన స్వరం కానీ తెలుసుకోవాలి. 4 పాఠము భావనలు చక్కగా పట్టుకుంటాం మనం. అంటే పర్సెప్షన్స్ అన్నమాట. భావ భావనల సంక్రమణ అనేది ఒక నిజమైనటువంటి ప్రక్రియ. ఇతరుల భావనలు మరియు భావోద్వేగాలు మనపై చాలా ఎక్కువ ప్రభావం చూపుతాయి, తెలుసుకోవాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నప్పుడు అది చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఆనందాన్ని వ్యాపింపజేస్తుంది. పాజిటివ్ వైబ్స్ అంతా ఉంటాయన్నమాట. 4వ పాఠం సామాజిక నైపుణ్యాలని నేర్చుకోవచ్చు. అది ఇన్బోర్న్ వస్తుందా, అందరికీ అది సహజ సిద్ధంగా ఉంటుందా, ఇలాంటి చర్చ అనవసరం. మనం నేర్చుకోవచ్చు చక్కగా. ఇట్స్ ఎ స్కిల్, సోషల్ స్కిల్. సామాజిక మేధస్సు ఒక స్థిర లక్షణం కాదు. సోషల్ ఇంటెలిజెన్స్ ఎవరికి స్థిర లక్షణం కాదు. ఇది అభ్యాసం మరియు చైతన్యంతో అభివృద్ధి చేయబడుతుంది. అంటే మనం ప్రయత్నించాలి, చైతన్యంగా ఉండాలి, డైనమిక్గా ఉండాలి. వ్యక్తులు తమ సామాజిక నైపుణ్యాలని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేయడం ద్వారా మరింత సమర్థవంతమైన సంబంధాలు నిర్మించుకోవచ్చు. సో స్కిల్ నేర్చుకోవాలి, మాస్టర్ చేయాలి. 6వ పాఠం మన చరిష్మా అంటాం మరియు భావోద్వేగ మేధస్సు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఈ చారిష్మా అనేది ఇతరులతో లోతైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి అవసరమైన సామర్థ్యం. అది అంటే దట్స్ అట్రాక్టివ్నెస్ అన్నమాట. భావోద్వేగ మేధస్సు అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది భావాలను అర్థం చేసుకోవడం ద్వారా మరియు వాటిని సమర్థంగా నిర్వహించడం ద్వారా, అంటే అది మన భావనలు అవ్వచ్చు, ఇతరుల యొక్క భావాలను అవ్వచ్చు, భావోద్వేగాల్ని అవ్వచ్చు. అవి సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా వ్యక్తులు తమ నాయకత్వ నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. తద్వారా టీం వర్క్ని పెంచుకోవచ్చు. మంచి సామూహికంగా చక్కగా ఉండేటటువంటి ప్రవర్తన సరళిని మనం ఏర్పరచుకోవచ్చు. 7వ పాఠము ఆకర్షణ యొక్క సంక్లిష్టత. అంటే మన దగ్గర నుంచి మన చరిష్మా అంటున్నాం కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ఆకర్షణ అంటే ఏంటి అసలు? యాక్చువల్గా ఆకర్షణ అనేది శారీరక, భావోద్వేగ మరియు సామాజిక అంశాల సమ్మేళనం. కాబట్టి మనం శారీరక భాషని జాగ్రత్తగా నిర్వహించుకుంటూ ఉండాలి. మన భావోద్వేగ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. సామాజిక అంశాల మీద దృష్టి కేంద్రీకరించి మన సంబంధ బాంధవ్యాలని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది. అదే ఆకర్షణ. ఇది కేవలం రూపం ద్వారా వ్యక్తిత్వంపై ఆధారపడి ఉండదు. రూపం లేదా వ్యక్తిత్వం ద్వారా ఆధారపడి ఉండదు. మనం నేర్చుకోవాలి. అనేక అంశాలు కలిసి మన ఆకర్షణను రూపొందిస్తాయి. వారు ఎంత చక్కగా ఉన్నారు అనిపించేటటువంటి ధోరణి మనం అవలంబించుకోవాల్సి వస్తుంది. 8వ పాఠం అబద్ధాలు ఎలా గుర్తించాలి. ఇద్దరూ సహజ సిద్ధమైనటువంటి వాతావరణంలో ఉండరు. కొంతమంది మనని మోసం చేయడానికి ట్రై చేస్తుంటారు. అంటే వాళ్ళ హావభావాలు సరిగ్గా మనం డీకోడ్ చేసుకోలేం. అబద్ధాలు గుర్తించడానికి కొన్ని సూక్ష్మ సంకేతాలు ఉన్నాయి. ఉదాహరణకి సూక్ష్మ వ్యక్తీకరణలు, మైక్రో బిహేవియర్ పాయింట్స్ అన్నమాట. అది వెర్బల్ అసంగతలు, అంటే మనం మాట్లాడే ధోరణిని బట్టి, మన లాంగ్వేజ్ టోన్ అండ్ టెనర్ని బట్టి తెలుసుకోవచ్చు. అలాగే శారీర భాషలో మార్పులు, అంటే సడన్ గా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో మార్పులు వస్తాయి. అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐ కాంటాక్ట్, మన ముఖ కవళికలు, తర్వాత శారీరక భాష, జెస్చర్స్ అంటే ఇవన్నీ. ఈ సంకేతాలని చాలా సూక్ష్మంగా గుర్తించగలిగితే మనం వాళ్ళు చేస్తున్న మోసాన్ని, వాళ్ళ భావనల్ని మనం గుర్తించవచ్చు. వాళ్ళు సహజసిద్ధంగా మనతో మాట్లాడటం లేదు అని తెలుసుకోగలుగుతాం. అలాగ అబద్ధాలని, వాళ్ళ మోసపూరిత వాతావరణాన్ని గుర్తించవచ్చు. 9వది పాఠము
నార్సిస్టులు మరియు వారి చీకటి చూపు. కొంతమంది ఏంటంటే నార్సిస్టిక్ టెండెన్సీ ఉంటుంది, అంటే వాళ్ళ నాగింగ్ అని ఎంతసేపు మనలోనే తప్పులు పట్టి మన ఒక డిఫెన్స్ సినారియోలో పడేస్తుంటారు. ఈ నార్సిస్టిక్ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు తమ ప్రయోజనాల కోసం ఇతరులను మోసం చేయడానికి అనేక రకాల పద్ధతులను ఉపయోగిస్తుంటారు. ఇందాక మనం చెప్పామంటే మొట్టమొదటిగా మిమ్మల్ని ఏం చేస్తారంటే చాలా చాలా రకాల గేమ్స్ ప్లే చేస్తారు అన్నమాట వాళ్ళు. గ్యాస్ లైటింగ్ అంటారు, అంటే మిమ్మల్ని ప్రతి విషయానికి మిమ్మల్ని దోషులుగా వ్యక్తీకరించి మిమ్మల్ని ఎక్కువ నిందిస్తూ కాలం గడుపుతూ ఉంటారు. సో వారి చీకటి వైపు గురించి తెలుసుకుంటే, అంటే డార్కర్ సైడ్ ఆఫ్ నార్సిస్టిక్ పీపుల్ గురించి మనం తెలుసుకోవాలి. వాళ్ళంతా అంటే అమాయకంగా కాదు, వాళ్ళు అనేక రకాల ధోరణుల్లో మనని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని తెలుసుకోవాలి మనం. వాళ్ళ చీకటి వైపు గురించి తెలుసుకుంటే వారి ప్రవర్తన అర్థం చేసుకోవడంలో మనకి చక్కటి అర్థం దొరుకుతూ ఉంటుంది. ఇంకా 10వ పాఠం సహానుభూతి మరియు దయ. అదే దాన్నే మనము ఏమంటాము ఎంపథెటిక్ ఇది అండ్ ఇతరుల పట్ల దయాగుణం కలిగి ఉండడం అంటాం మనం. అంటే వాళ్ళ అనుభూతులను మనం తెలుసుకోవడం, అభిప్రాయాలను తెలుసుకోవడం, భావనలు తెలుసుకోవటం, వాళ్ళ వైపు దృష్టి సారించి సమస్య వాళ్ళ వైపు నుంచి చూడడం. ఇది సహానుభూతి అనేది ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇది మనల్ని మరింత దయగల వ్యక్తులుగా మార్చుతుంది. కావాలి, మనం ఎంపథెటిక్ గా ఉండాలి కదా. దయ అనేది అవసరం ఉన్న వారికి సహాయం చేయడానికి ప్రేరేపిస్తుంది. గమనించాలి, మనం సహాయం చేయడానికి కూడా సహాయం తీసుకోవడమే కాకుండా ఇది బలమైనటువంటి సంబంధాలు నిర్మించడానికి అవసరంగా గుర్తించండి. అలాగే 11వ పాఠం సామాజిక మిర్రరింగ్ అంట, అంటే అద్దంలో చూసుకోవడం అనమాట. అంటే ఇతరుల శరీర భాషను అనుకరించడం ద్వారా, అంటే పాజిటివ్ లాంగ్వేజెస్ అండి, నెగిటివ్ లాంగ్వేజ్ కాదు. ఇతరుల శరీర భాషని అనుకరించడం ద్వారా మనం వారి తోటి వ్యక్తులతో సంబంధాన్ని పెంచుకోవచ్చు. ఇది అనుకోకుండా జరుగుతుంది, కానీ నమ్మకాన్ని మరియు సమీపాన్ని దగ్గర అవడానికి పెంచుతుంది. ఇతరులతో దగ్గర అవడానికి మనకు పెంచుతుంది. అంటే మన బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 12వ పాఠం బలమైన సామాజిక నెట్వర్క్స్, సమూహాలను ఏర్పరచుకోవాలి. అంటే ఇది కుటుంబాల్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు. కుటుంబం మరియు స్నేహితుల బలమైనటువంటి మద్దతు నెట్వర్క్ ఉండడం మానసిక ఆరోగ్యానికి చాలా చాలా ముఖ్యమైన విషయంగా మనం గుర్తించాలి. మనం ఎప్పుడూ బలమైనటువంటి సామాజిక సమూహాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాం. ఇంకా 13వ పాఠం సోషల్ మీడియా పాత్ర ఏంటి. అంటే సర్వసాధారణంగా మనము సోషల్ మీడియాలో ఉంటాం, సోషల్ మాధ్యమాల్లో ఉంటాం, లైక్ ఫేస్బుక్లో, వాట్సాప్లో, రకరకాల. అదే ఇంకా సపోర్టివ్ నెట్వర్క్స్ ఉన్నాయి, లింక్డ్ఇన్, టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్, రకరకాలు. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు వెళ్తారు. అయితే సోషల్ మీడియా కనెక్ట్ అవడానికి అవకాశాలు అందిస్తుంది డెఫినెట్లీ, బికాస్ విల్ బి నెట్వర్కింగ్ విత్, అంత వర్చువల్ ఫార్మాట్లో జరుగుతుంది. కానీ ఇది ఒంటరిగా ఉండడానికి కూడా కారణమవుతుంది. గమనించాలి మనం. ఫిజికల్ రిలేషన్షిప్స్, అంటే బాహ్యంగా వెళ్ళి మీటింగ్స్ ద్వారా సంభాషించడం, అలాంటి అనుభూతులకి దూరం అయిపోయే అవకాశం ఉంటుందేమో మనం గమనించాల్సి వస్తుంది. అది కాకుండా ఈ సోషల్ మీడియాలో అనేక రకాల పోస్టుల ద్వారా మనం కొన్ని గ్రహిస్తుంటాం. అందులో ఉన్నటువంటి పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే అసాధారణ ఆశయాలు పెంచుకుంటూ ఉంటాం. గమనించాలి, అసాధారణమైన ఆశయాలు. అలాగే ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అరే నేను ఇలా లేకపోయినా, అలా ఉండలేకపోయినా అనేటువంటి. ఇది సోషల్ మీడియా పాత్ర వల్ల జరిగేటటువంటి కొన్ని మన నష్టాలు అన్నమాట. 14వ పాఠము సామాజిక మేధస్సు యొక్క భవిష్యత్తుని మీరు గుర్తించాలి. ఈ సోషల్ ఇంటెలిజెన్స్ చాలా చాలా అవసరమైనటువంటి క్యారెక్టరిస్టిక్ గా ఉండబోతుంది. అంటే అనేక రకాల సమూహాల మధ్య మనము ఉండాల్సి వస్తుంది, సంబంధాలను ఏర్పరచుకోవాల్సి వస్తుంది. అది మనము ప్రాక్టీస్ చేయాలి, కాన్షియస్గా ఉండాలి. న్యూరోసైన్స్ సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడంలో మరియు సంస్కృతుల మధ్య
కమ్యూనికేషన్ మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఇవాళ మనం అనేక రకాల మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేస్తున్నాం. అనేక రకాల వ్యక్తులు, వారి వారి భాషలు, అంతర్జాతీయ సమూహాలతో మధ్యలో మనం ఉంటున్నాం. అలాంటప్పుడు ఈ ఈ సామాజిక మేధస్సు యొక్క భవిష్యత్తుని మీరు గమనించాలి. అదే ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ అండ్ స్కిల్గా మారుతోంది. భవిష్యత్తులో ఈ అంశాలకి మరింత ప్రాధాన్యత ఉండదు. కాబట్టి మీరు సోషల్ ఇంటెలిజెన్స్ని ఒక స్కిల్గా గుర్తించండి, అది నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చాలా చక్కగా రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. 15వ పాఠం చైతన్య స్వీయ జ్ఞానం, సెల్ఫ్ పర్సెప్షన్, సెల్ఫ్ నాలెడ్జ్. డైనమిక్గా ఉండాలి. ఇది మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే సమాజం అనేక రకాల మార్పులకి లోనవుతుంది. ఇవాళ మనం చూస్తే ఫాస్ట్ యుగంలో అనేక రకాల సవాళ్ళని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాటికి అన్నింటికి సంబంధించి సెల్ఫ్ నాలెడ్జ్, స్వీయ జ్ఞానం చాలా చాలా అవసరం. జాగ్రత్తగా పరిశీలించాలి ప్రతి డెవలప్మెంట్ కూడా. సో స్వీయ జ్ఞానం పెంపొందించడం ద్వారా మన భావాలపై అవగాహన కలిగి ఉండడానికి అనుమతిస్తుంది. ఎప్పుడు స్వీయ జ్ఞానం మీరు పెంపొందించుకుంటూ ఉంటే, తద్వారా ఇతరులతో మరింత బాధ్యతాయుతంగా స్పందించగలుగుతారు. గమనించండి, ఇది సంబంధాలతో మంచి మార్పులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సో ఈ పాఠాలు మన జీవితాల్లో సామాజిక మేధస్సును ఎలా ఉపయోగించుకోవాలో స్పష్టంగా తెలియజేశాయనుకుంటున్నాను. తద్వారా బలమైనటువంటి సంబంధాలను నిర్మించడంలో సహాయపడతాయి. గమనించండి, ఈ చర్చ అందించిన పాఠాలు మన వ్యక్తిగత మరియు సామాజిక జీవితం మీద ప్రభావం చూపుతాయి. డెఫినెట్గా సానుకూల సంబంధాలు, సహానుభూతి, దయ మరియు సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా మనం మరింత సంతృప్తికరమైనటువంటి మరియు ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాన్ని కలిగి ఉంటాం. ఈ పాఠాలు మన జీవితంలో అనుసరించడం ద్వారా మనం మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న వారిని కూడా ప్రేరేపించి బలమైనటువంటి సానుకూల సంబంధాలని నిర్మించవచ్చు. మంచి సమాజ నిర్మాణం జరుగుతుంది భవిష్యత్తులో. ఈ విధంగా సామాజిక మేధస్సు, మన సోషల్ ఇంటెలిజెన్స్ అన్నమాట, మన జీవితంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మన ఆరోగ్యానికి, ఆనందానికి మరియు విజయానికి దారితీస్తుంది. ఆలోచిస్తారు కదా? మీ సమయానికి కృతజ్ఞతలు. ప్లీజ్ డూ వాచ్ అవర్ ఛానల్ ప్రేరణాధార Dr. D.V. Ramanamurthy, PhD Management Official, regularly for more inspirational videos on personal and professional development. Please do like, share, comment and subscribe to our channel. మరొక వీడియోతో మీ ముందుకి వస్తాం. Until then, take care, keep smiling. Thank you and good luck.